దేవరకొండ పైన మనకి ఒక అద్భుతమైనటువంటి మిస్టరీ కూడా ఈరోజు కూడా మనం కళ్ళ ముందు చూడొచ్చండి. స్వామివారి యొక్క టెంపుల్కి ఎదురుగానే మనకి ఒక గృహ అయితే ఇక కనిపిస్తుంది. ఆ గృహలోంచి వాటర్ అయితే కంటిన్యూగా రావడం జరుగుతుంది. మనోడైతే ఇప్పుడు దాకా వాటర్ అన్నది చాలా తీయడం జరిగింది. తీసి కొలిది కూడా వాటర్ అన్నది వెంటనే విత్ ఇన్ సెకండ్లోనే మళ్ళీ కొత్త వాటర్ అయితే రావడం జరుగుతుంది. మన కళ్ళారా చూడొచ్చు. మనోడు తీసి అలసిపోయాడు. అక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. వాటర్ ఎంత తీసినా కూడా వాటర్ అన్నది కొత్త వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఎంత లోతు ఉంది అన్నది సరైనటువంటి క్లారిటీ లేనప్పటికీ కూడా మనకి ఇది సాక్షాత్తు పరమశివుడి యొక్క లీలగా చెప్తుంటారు. ఎందుకంటే ఇంత దట్టమైనటువంటి ఈ రాతి నేలలో వాటర్ అన్నది స్టోరేజ్ అవ్వడం అన్నది చాలా గ్రేటు. అందులోని వాటర్ తీసుకోలేదు కూడా ఎంత మనకి లెవెల్లో వాటర్ తీస్తున్నారో సేమ్ అంతే లెవెల్లో వాటర్ అన్నది తిరిగి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనోడైతే వాటర్ అయితే తీయడం జరుగుతుంది. చూడండి, చూడడానికి అది బాగా చిన్న కన్నలా కనిపిస్తుంది, కానీ అది తీసుకోవాలి వాటర్ అన్నది కంటిన్యూగా అందులోంచి వస్తూ ఉందన్నమాట. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది సరైనటువంటి క్లారిటీ లేదు. ఇట్ల మీద కంపేర్ చేస్తే అదే బాగున్నట్టు